వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కమలాపూర్ క్రాస్ రోడ్లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు వెళ్లే భక్తులు అన్నదానాన్ని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. సోలీస్ ఏకేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. 26వ తేదీ వరకు ఉచిత అన్నదానం. ప్రతిరోజు 2000 మందికి సరిపడ భోజనం ఏర్పాట్లు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులకు కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచన. ప్రతిరోజు 2-3 కర్రీస్తో ఒక వడతో పాటు మజ్జిగతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా దాతలను అభినందించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్. అనంతరం అక్కడున్న అధికారులు భక్తులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ఇది భూపాలపల్లి దాటిన తర్వాత కమలాపూర్ క్రాసింగ్లో రోజు నిత్య అన్నదాన కార్యక్రమం 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 26వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించేటువంటి మున్సిపల్ కానీ జిఎం సిబ్బంది కానీ అదేవిధంగా ఇంకా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి భోజనం 2-3 కూరగాయలతో, సాంబార్తో, పెరుగుతో, చట్నీతో, మంచి వడ, ఒక స్వీట్తోని వడ, మరి మంచి భోజనం. మనం ఇంట్లో కూడా 4-5 రకాల భోజనాలు వండుకోం. ఈరోజు స్వీట్ కూడా మనము దేవాలయాల్లో పెట్టేటువంటి స్వీట్ లెక్క వడాలు కూడా మంచి భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సరస్వతి పుష్కరాలకు స్నానం చేసేటువంటి భక్తులందరూ కూడా కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి దాటిన తర్వాత కాళేశ్వరం నుంచి పోయే ముందు, భూపాలపల్లి ఎంట్రన్స్ అయ్యే ముందు కమలాపూర్ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఈ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగు కనుక దీన్ని పాల్గొని భోజనం చేసుకోవాల్సిందిగా ఇది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 15 మే 2025 గురువారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పార్టీలతో శాంతి చర్యలు జరపాలని, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేస్తున్న కంగారు ఆపరేషన్ నిలిపివేయాలని, కాల్పుల విరమణ కేంద్రం ప్రకటించాలని ఉద్దేశంతో ఈ శాంతి ర్యాలీ గోదావరిఖనిలో చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ సెంటర్ వరకు లక్ష్మీనగర్ కూడలి తిరుగుతూ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జనవరి 1, 2024 నుండి ప్రారంభించడం ఆపరేషన్ కంగారుతో ఇప్పటి వరకు 510 ఆదివాసుల మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్ల దాడులలో హత్యగా విభజించబడ్డాయి. అదాని, అంబానీ, వేదాంత, జిందాల్ లాంటి
కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్పచెప్పడానికి బోలజాతి కంపెనీలకు సామ్రాజ్యవాదులకు ఇవాళ మిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాలని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టిద్దామని ఈ జనవరి 26న ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి 20 నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తారని ప్రకటించారు. దేశంలో ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలు ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని విప్లవోద్యమాన్ని అంటువేశారు. కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు, ప్రజా ఉద్యమాలు గొప్పవి. ఖచ్చితంగా దీన్ని ఓడిపోక తప్పదు. ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురుకాల్పులంటూ మోడీ యొక్క గోండ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు యుద్ధమే చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నారు. ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం. ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద అయితే ప్రమాణం చేసినారో ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ నిర్దాక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి, ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకొచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మ్యాటర్ కూడా కానీ ప్రెస్ మిత్రులకు ఇక్కడ స్థానిక సింగరేణి ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనకాండ, హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం. మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరూ మీపై ఉన్నది. ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది కాబట్టి స్వదేశీ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం చేయడానికి కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని బుల్డోజర్తో దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు. వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించవలసిన బాధ్యత మీరు ఉన్నారు. మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, మీరు రాజ్యాంగం ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళు అవుతారని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడం ఏంది? ఆదివాసులు మన అడవి బిడ్డలు, ఆదివాసులు భారత బిడ్డలు, మన జీవించే హక్కులు మీరు కాలరాస్తుండ్రు. 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు అది అత్యంత విలువైనది. అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు. ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు. మీరు రాజ్యాంగం అతీతులా, మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము. ఇవల్ల గోదావరి కన్లో పారిశ్రామిక ప్రాంతంలో ప్రజా సంఘాలు, మేధావులు అందరూ, ట్రేడ్ యూనియన్లు, విప్లవకారులు అందరూ కలిసి ఇవాళ ఒక శాంతి ర్యాలీ తీసినాం. శాంతి కల్పించుకుంటున్నాం. మావోయిస్టులు ఎక్కడోలో కాదు, వాళ్ళు భారత ప్రజల విప్లవ ఉద్యమం 60-70 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించాలనే బాధ్యత ఉన్నది మీ నిన్నే. లేకపోతే మీరు నేల రారవలసి ఉంటుంది. నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు ధిక్కరని ఇచ్చి వాళ్ళు నేర రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దైవ సందర్శనార్థం వెళ్ళిన భక్తులకు మొదటిగా కావలసింది సాత్విక గుణం. ఆ గుణం లేనిదే దేవాలయం ఎందుకు, తీర్థయాత్రలు ఎందుకు? చూడండి అక్కడ ఏం జరిగిందో. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బస్టాండ్ ఆవరణంలో బస్సు ఎక్కే సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న భక్తులు.
మహేష్ కుమార్ గౌడ్ మరదలికి చెల్లెలకి పదవులు ఇచ్చుకున్నాడు. పార్టీ మారినా వారికి పదవులు వస్తున్నాయి, మా చెల్లెళ్లకు మాత్రం రావడం లేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ అని. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న, మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో పేదల ఇంట్లో ప్రభుత్వం అన్యాయంగా కూల్చుతుందని పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారికి అన్యాయం చేయొద్దని పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్పై వ్యక్తిగత దుశ్చర్యలకు దిగుతున్నారని తెలంగాణ ముదిరాజు లోకం తీవ్రంగా ఖండిస్తోందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణం ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ముదిరాజ్ నాయకులు మాట్లాడారు. ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ముదిరాజు బిడ్డగా ఆయన రాష్ట్ర దేశ స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడ్డాడు. పేద ప్రజల కోసం ప్రశ్నిస్తే బరాబర్ ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల పక్షాన నిలబడ్డ మహానాయకుడు ఈటెల రాజేందర్. ఆయన పేద ప్రజల పక్షాన, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ముదిరాజులం ఏకమైన మేమంతా ఒకటిగా ఉన్నాం, ఖబర్దార్ బేషరతుగా మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో మేము కూడా మా సత్తా ఏందో చూపించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు గౌరవనీయులు, మీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్నా కూడా మీరు మీ స్థాయిని మరిచి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే ముదిరాజు లోకం ఊరుకోదు. మరొకసారి చెప్తున్నాం, వెంటనే బేషరతుగా ఈటెల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. ముదిరాజు లోకానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి. లేదు చేశారు, నువ్వు ముదిరాజువా రెడ్డివా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మహేష్ గౌడ్ గారు కింది నుంచి కూడా కష్టపడి ఇవాళ వారు రాష్ట్ర అధ్యక్షులైనలు. బీసీల కష్ట నష్టాలు ఏందో, ఎంత కష్టపడి పైకి వచ్చిండో మహేష్ గౌడ్ గారు మీకు తెలుసు. అయినా మచ్చలేని మహారాజు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి ఇవాళ కేసీఆర్తోనే సరిపర వ్యక్తిగా ఉన్న వ్యక్తి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రజల చేత, 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానీ ఎంతో డెవలప్మెంట్ విషయంలో ఎంతో పనిచేసిన వ్యక్తి మన గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ హుజరాబాద్లోనే కాదు మల్కాజ్గిరి పోయి ఇవాళ పార్లమెంట్లో దేశంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిండ్రు గౌరవనీయులు ఈటెల రాజేందర్ అన్న గారు. ఇలా రాజేందర్ అన్న గారు ప్రజలందరికీ చేసిండయ్యా, నా జాబా కబ్జా చేసిండ్రు అని చెప్పడం. రేవంత్ రెడ్డి గెలిచిన కానించి, సీఎంగా గెలిచిన కానించి ఈ హైడ్రా ఒకటి, హైడ్రా వలన ఇప్పుడు 2024 నుంచి హైడ్రా స్టార్ట్ అయింది. అంత ముందుకు మీ కార్పొరేషన్ కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇల్లు కూల్చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు ఇంటి పని కట్టిళ్ళు, కరెంటు బిల్లు కట్టిళ్ళు, అన్నీ కట్టిళ్ళు. అలాంటి వారి విషయంలో రాజేందర్ అన్న గారు ఆడ వెళ్ళి కొట్లాడడం జరిగింది, దాని గురించి పోరాడడం జరిగింది. దాన్ని సహించుకోలేక ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ముదిరాజువా
నువ్వు రెడ్డివా అని మాట్లాడడం సబబు కాదు. మేము తెలంగాణ 60 లక్షల మంది ముదిరాజులం ఉన్నాం. ఇవాళ నువ్వు రాజేంద్రాన్ని ఇల్లు ముట్టడిస్తా అంటాను. నీ ముందు నీ సంగారెడ్డినే నీ ఇంటి చుట్టే మా ముదిరాజులము 1000 మంది ఉన్నాం. మేము అందరం వచ్చడం అవసరం లేదు నీ దగ్గరికి. ఒక సంగారెడ్డికి మేము పిలిపిస్తే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? బట్ట కడతావా? నీ రౌడీజం గుండాయిజం మా బంద్ చేయి. మీకన్నా ఎక్కువ రౌడీజం తెలుసు, గుండాయిజం తెలుసు మా ముదిరాజులకు. నువ్వు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినావో తెలుసు కదా నీకు. రేవంత్ రెడ్డి గారిని ప్లస్ జంగారెడ్డి అని చెప్పి యూట్యూబ్లో కొట్టు. సీఎం గారి మీద ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చినావు? నువ్వేంది అదే మాట్లాడినావు. ఇవాళ నీ స్థానం కల్పించుకున్నందుకు, ఇవాళ నీకు పదవి కావాలని ఉద్దేశం కొద్దీ ఇవాళ నువ్వు నీ బిడ్డకు పదవి ఇప్పించుకున్నావు, నీ భార్యకు పదవి ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పదవి రావాలని ఉద్దేశం కొద్దీ కావాలని ఈటల రాజేందర్ అన్న గారిని మీరు దూషించడం జరిగింది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి. బెసరాతుగా మీరు జంగారెడ్డి గారు ఈటల రాజేందర్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తెలంగాణలో కాదు నీ సంగారెడ్డిలో కూడా నేను తిరగనేయమని చెప్తున్నా. జై ముదిరాజ్. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకేబీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ దేవుళ్లపల్లి నరసింహస్వామి దేవాలయ చైర్మన్ రైతులను దూషించగా చితుకబాదిన రైతులు. खाली फोटो लेगा तो रोड पे भी करेगा జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ధర్మపురి ఎమ్మెల్యే తెలంగాణ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు లక్ష్మణేశ్వర స్వామి దైవక్షేత్రం. ఆ స్వామివారు ఎవరు ఉన్నమాట గాలి ఉంటారు. ఆ స్వామివారు నాకు అనుమతి ఇచ్చాడు. నేను ఉంటున్న ప్రజల దయతో ఎప్పుడు వివరించి నీ లెక్క మాట్లాడలే. నీ లెక్క కమలాసన్ లెక్క లోపల ఒక ఈశ్వరుడు బయట ఒక ఈశ్వరుడు ఎప్పుడు మాట్లాడలే. యథార్థమైన ముచ్చట చెప్తున్నా. నువ్వు ఊహించబోలే పుష్కరాలు వచ్చేవారికి ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ప్రాంతం అంతా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ అని చెప్పి నా పేరు షార్ట్ లిస్ట్లో 2వ పేరు నాకు పోయింది. నీ పేరు పరిశీలించమని కేసీఆర్ కొప్పులేశ్వర్ను మీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడానికి పరిశీలిస్తున్నామని చెప్పి కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వను, కేటీఆర్ స్టేట్మెంట్ ఇవ్వను, హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వను.
హ్యాపీరావు స్టేట్మెంట్ ఇవ్వను, పల్లె రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, జగదీశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, ప్రశాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వను, ఇందాక వచ్చిన కౌశిక్ రెడ్డి మాట్లాడమను, డాక్టర్ సంజయ్ కుమార్ రెడ్డి కదా మా సీఎం ముఖ్యమంత్రి గారి యొక్క సీఎం ఫండ్ ఇస్తే ముఖ్యమంత్రి గారి ఫోటో తీసి ఇస్తాడు చెక్కులు కోరుట్లలో ఏమైంది ముఖ్యమంత్రి గారు చెక్ ఇస్తారు కదన్న, ఆ చెక్ ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇస్తే ముఖ్యమంత్రి గారు ఫోటో తీసి చెక్ ఇస్తుందట. కథలు బాగున్నాయి అని చెప్తే ఇక ఇప్పుడు కథలు చెప్తుంది. ఈ 15 నెలలు మీ లక్ష్మణ్ కుమార్ గారిని శాసనసభ్యులుగా మీడియా మిత్రుల ద్వారా మనీ రిక్వెస్ట్ చేసి నేను చేసిన పనులు ధైర్యంగా చెప్పాడు. ఈ ధర్మపురం నియోజకవర్గానికి 2004లో మొదలైన ఎల్లంపల్లి ప్రాజెక్టు 18 కోట్ల రూపాయలు నువ్వు చేత కాక చేతులు ఎత్తేసి నాతో కాదని భూ నిర్వాహక డబ్బులు 18 కోట్ల రూపాయలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద్వారా చెక్కులు ఇప్పించిన మాట వాస్తవం కాదా? శ్రీ లక్ష్మీ నరసింహ దైవ క్షేత్రం పేరునటి నైట్ కాలేజీని మూసేస్తే తెరిపించిన మాట వాస్తవం కాదా? 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఎండాకాలం వస్తే ధర్మపురం మున్సిపల్ ప్రజలు ధర్మపురంలో ప్రజలకు బిందెలు పట్టుకొని బయటకు వస్తుంది. ఈ రోజు వరకు ఒక్క పౌరుడన్నా ధర్మపురంలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఎవరైనా ప్రశ్నించిందా అని చెప్పి అడుగుతున్నా. 140 కోట్ల రూపాయలు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ పట్టుకొచ్చినాం. ఇక్కడ 140 కోట్ల రూపాయలు మొన్ననే ముఖ్యమంత్రి మొన్ననే మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ట్రామా స్తంభం పెళ్లికాడ యాక్సిడెంట్ అయితే ట్రామా సెంటర్ ఏర్పాటు చేసే కోసం మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ప్రభుత్వపరంగా జీవో కూడా రావడం జరుగుతుంది. నిన్నాక మన డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టి 17 కోట్ల రూపాయలు సివరేజ్ సంబంధించిన లైన్ కూడా అతి త్వరలో జీవో వస్తుంది. పవిత్రమైన గోదావరిలో సివరేజ్ ప్లాంట్ ఏదైతే ఏర్పాటు చేసి ఇక్కడ కలుషితమైనటువంటి నీళ్ళు పోకుండా ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 17 కోట్ల రూపాయలు. డిగ్రీ కళాశాల, ఒక బస్ డిపో, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ధర్మాన మండల ఐటీ కళాశాలకు జీవో వచ్చింది 15 రూపాయలు. సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సిఆర్ఆర్ ఫండ్స్ 15 నెలల్లో పడింది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఎస్సీ సప్లై ఫండ్ 40 నుంచి 50 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు నిధులు జరుగుతాయి. సుమారు 3,60,00,000 రూపాయల డ్రింకింగ్ వాటర్ కోసం ఖర్చు పెట్టినాయి. ఇది ఒక 2 టర్మ్లో పోయిన ఎండాకాలానికి 3,60,00,000 రూపాయలు. ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టలేదు 3,60,00,000. పైప్ లైన్ ఇచ్చిన, మోటార్లు ఇచ్చిన, బోర్వెల్స్ వేయించిన. లాస్ట్ జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలుగా మస్తు ఇబ్బంది అవుతుంది. రాత్రి 45 గంటలు బోర్వెల్ వేసి మోటార్ వేయించి చెప్పాలనుకుంటే మీకు చెప్పుకుంటూ పోతే ఈ 15 నెలలు కూడా చేసినాం. మేము మౌలికమైన ప్రజలకు సంబంధించిన సమస్య 7 రోజుల లోపల 4 రోజులు ఈ యొక్క ధర్మపురం ప్రజలు ఇచ్చిన ఈ ఇంట్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నన్ను కలవాలంటే పిఎల్ అవసరం లేదు. నాకు 7 పిఎల్ లేరు. కరీంనగర్లో ఒక పిఏ, కొత్త జగిత్యాలలో ఒక పిఏ, హైదరాబాద్లో 4 పిఏలు, 4 పిఏలు, ట్రాన్స్ఫర్ చేసినానికి ఒక పిఏ, కాంట్రాక్ట్లు వస్తే కమిషన్ మట్టి ఇంకో పిఏ. అట్లా నాకు ఎవరు లేరు. నేరుగా ప్రజలు నేరుగా వెళ్ళవచ్చు, నేరుగా మాట్లాడవచ్చు, కోపమన్నా చెప్పవచ్చు. అవసరం తనపెట్టి నాకు మాట్లాడినా కూడా ప్రజలు చెప్పిన మాట కూడా స్వీకరిస్తాను. తప్పు అంట. నా ప్రజలు నాకు ఓట్లు వేసి నాకు అన్నం పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు మంచి చెప్పినా అది స్వీకరిస్తా, వాళ్ళు కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడినా స్వీకరిస్తా. సింగరేణి బొగ్గుగనిలో భారీ పేలుడు, పలువురికి గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గుగనిలో భారీ పేలుడు. ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న నాగపల్లి, లద్నాపూర్, ఆదివారంపేట, రాజాపూర్, పన్నూరు గ్రామాలలో భూమి కంపించి ధ్వంసమైన ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి పలువురికి గాయాలు. బాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, బాధితులు నష్టపరిహారం అందజేయాలని ధర్నా చేపట్టిన ప్రజలు. ఒకసారి చూపించామని చూపించు ఒకసారి చూపించా. ఏడ దాకింది? నువ్వేం నుంచి వస్తాను? ఏడ దాకింది? నీకు ఏడ దాకింది? చేయి మీద పడ్డదా? కాళ్ళ మీద కూడా పడ్డదా?
చెప్పు ఏం జరిగింది చెప్పు. బాణం పోదంటే షాప్ దగ్గర ఇక్కడనే ఉన్నా నేను. ఇక్కడనే ఉంటే అక్కడ సప్పుడు అయింది, అటు చూసుకోవాలకు అటు పొగెళ్తాంది. ఏ రాడు కూసింది? గిన్నె వెళ్ళి వేసిన రాడు అయ్యో అందులో పోయిపడ్డది రాడు అడ్డం రాడు. సరే ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.